హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? స్టూడెంట్స్, రీనీట్ 2026కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పబ్లిక్ నోటీస్లో వాళ్ళు డేట్ అలాగే ఎగ్జామ్ టైమింగ్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. 21 జూన్న మీ ఎగ్జామ్ ఉంటుంది. 2 PM నుంచి 5:15 PM వరకు మీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా 15 మినిట్స్ టైం అనేది ఇచ్చారు. అండ్ ఎవరన్నా ఎగ్జామినేషన్ సిటీ మార్చుకోవాలి అంటే సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ అడిగారు, అన్న ఫర్ ఎగ్జాంపుల్ మేము కోచింగ్ తీసుకునేటప్పుడు హైదరాబాద్లో సెంటర్ ఇచ్చాము, సో ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాము, కర్నూలుకి వచ్చేసాము, సో మేము సిటీ ఇప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చా, కర్నూలులో సెంటర్ ఇచ్చుకోవచ్చా అని కొద్దిమంది స్టూడెంట్స్ అడిగారు. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ సిటీ మార్చాలి అనుకుంటే టైం ఎప్పుడు ఇచ్చారు అంటే 15th మే నుంచి 21st మే లోపు మీరు ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ మార్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు ప్రజెంట్ అడ్రస్ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రజెంట్ అడ్రస్లో హైదరాబాద్ పెట్టేసి హైదరాబాద్ సెంటర్ అనేది ఇచ్చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కోచింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు, కర్నూలులో ఉన్నాడు అనుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్లో మీరు కర్నూలు పెట్టుకోవాలి. కర్నూలు అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది కాబట్టి సో ప్రజెంట్ అడ్రస్లో మీరు కర్నూలు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్తే మీరు ఎగ్జామినేషన్ సిటీ దగ్గర మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న సిటీస్ కనిపిస్తాయి. సో మీరు అప్పుడు కర్నూలుకి మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ మార్చాలి అంటే మీరు మీ ప్రజెంట్ అడ్రస్లో కానీ పర్మనెంట్ అడ్రస్లో కానీ ఆ స్టేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో మీ ఎగ్జామినేషన్ సిటీ మార్చుకోవాలి అనుకుంటున్నారు. పర్మనెంట్ అడ్రస్లో అయినా తెలంగాణ ఉండాలి, ప్రజెంట్ అడ్రస్లో అయినా తెలంగాణ ఉండాలి. దేంట్లో ఒక దాంట్లో ఉంటే సరిపోతుంది. మీరు ఎగ్జామినేషన్ సిటీ చూస్ చేసుకునేటప్పుడు మీకు తెలంగాణలో ఉన్న సెంటర్స్ అన్నీ కనిపిస్తాయి. లేదు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సిటీ పెట్టాలి అనుకుంటున్నారు, మీరు పర్మనెంట్ అడ్రస్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చింటారు కదా, సో అప్పుడు పర్మనెంట్లో అన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉండాలి, లేకపోతే ప్రజెంట్లో అన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉండాలి. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడే ఇచ్చేసినారనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏవైతే ఎగ్జామినేషన్ సిటీస్ ఉన్నాయో అవన్నీ మీకు కనిపిస్తాయి. సో జస్ట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ముందు ఒకవేళ విజయవాడ ఇచ్చుంటే ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతికి చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అడ్రస్ మార్చాల్సిన అవసరం ఏముండదు, డైరెక్ట్గానే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి, మీ ప్రజెంట్ అడ్రస్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి. ప్రజెంట్ అడ్రస్తో పాటు ఎగ్జామినేషన్ సిటీ కూడా మార్చండి. సో ఇక్కడ ఒకటే రూలు, పర్మనెంట్ అడ్రస్లో ప్రజెంట్ అడ్రస్లో ఏవైతే స్టేట్స్ మీరు మెన్షన్ చేస్తారో ఆ స్టేట్లో మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్మనెంట్లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ప్రజెంట్లో తెలంగాణ ఇచ్చి కర్ణాటకలో సెంటర్ పెట్టాలంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్లో అయినా పెట్టాలి, తెలంగాణలో అయినా పెట్టాలి, కర్ణాటకలో పెట్టడానికి కుదరదు. సో కాబట్టి పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మెయిన్. కానీ పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు మార్చడానికి ఉండదు. ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్ మార్చాలనుకుంటే ప్రజెంట్ అడ్రస్ మార్చుకొని ఎగ్జామినేషన్ సిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదన్నా మేము ముందు ఏదైతే ఎగ్జామినేషన్ సిటీ ఇచ్చామో మాకు అదే చాలు, మేమేమి చేంజ్ చేయాలి అనుకోవట్లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు అసలుకి ఏమి వెబ్సైట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్స్ వస్తాయి మీకు. ఎగ్జామినేషన్ సిటీ కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చింటారో దాని ప్రకారమే మీ సిటీస్ అనేవి అలాట్ అవుతాయి. ఎవరన్నా చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి 21 మే లోపు మీ ప్రజెంట్ అడ్రస్ ఏమైనా మార్చాలనుకుంటే మార్చండి. లేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ నుంచి తిరుపతికి మార్చాలనుకుంటే డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సిటీ దగ్గర పోయి తిరుపతి అనేది ఫస్ట్ సెంటర్గా మీరు ఇచ్చేసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా ఎగ్జామినేషన్ సిటీ మార్చడానికి అయితే ఇప్పుడు అప్డేట్ వచ్చింది. చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు చేంజ్ చేయండి. ఒకవేళ ఏం చేంజ్ లేదు అనుకున్న వాళ్ళు మీరేం వెబ్సైట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ మీరేం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా రిమైనింగ్కి సంబంధించి మళ్ళీ ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. ఆ ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా వీళ్ళు ఇంకా ఇక్కడ డేట్ ఏం మెన్షన్ చేయలేదు. నార్మల్గా ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఈ పబ్లిక్ నోటీస్ ఎగ్జామినేషన్ సిటీ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన నోటీసు. ఎవరన్నా చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళకి, అలాగే ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి అఫీషియల్గా ఒక నోటీస్ రిలీజ్ చేస్తూ వీళ్ళు ఈ పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.